హైదరాబాద్ ట్రాఫిక్ పై డీజీపీ సివి ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఓఆర్ఆర్ ప్రమాదాలపై సీఎం రేవంత్ సీరియస్ గా స్పందించిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా డీజీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ పరిస్థితులపై సమీక్షించిన డీజీపీ సివి ఆనంద్ రోడ్డు భద్రతా బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. త్వరలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేస్తామని తెలిపారు డీజీపీ. ట్రాఫిక్ పెరుగుదల అంశంలో డైనమిక్ ప్లానింగ్ అవసరమని సూచించారు. ట్రాఫిక్ రూల్స్పై నిరంతర తనిఖీలు చేయాలని ఆదేశించిన డీజీపీ కన్వాయ్ కోసం ట్రాఫిక్ ఎక్కువసేపు ఆపొద్దన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ సమీక్షలో జాయింట్ సిపిలు, ట్రాఫిక్ డీసీపీలు పాల్గొన్నారు. రైట్, డీజీపీ రోడ్డు భద్రతా బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది అంటూ కూడా డీజీపీ సివి ఆనంద్ తెలియజేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, హైదరాబాద్ ట్రాఫిక్ పై డీజీపీ సివి ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు 4 కమిషనరేట్ల పరిధికి సంబంధించిన డీసీపీలు, జాయింట్ సిపిలతో కీలక సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజులుగా ఇటు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులకు సంబంధించి కూడా కీలక చర్చలు. ప్రస్తుతానికైతే ట్రాఫిక్ పెరుగుదలతో పాటు వాటికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేశారు. త్వరలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ రోడ్ సేఫ్టీ బ్యూరోను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు హెల్మెట్, సీట్ బెల్ట్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. నిన్న ఓవరాల్ జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి కూడా చర్చ జరిగినట్టు. ప్రస్తుతానికైతే ఇటు హైదరాబాద్ నగరంలో గత 5 ఏళ్లతో పోల్చుకుంటూ కూడా కొంత ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయిన నేపథ్యంలో కమిషనరేట్ కూడా విస్తరించడంతో ప్రస్తుతానికైతే ట్రాఫిక్ ను మేనేజ్ చేసేందుకు కీలకంగా పోలీసులు వ్యవహరించాలి. ప్రతిరోజు రద్దీ ప్రాంతాలకు సంబంధించి కూడా కీలకంగా వ్యవహరించాలంటూ కూడా ఆయన డీసీపీలకు, జాయింట్ సిపిలకు ఆదేశాలు జారీ చేశారు. ఓకే కిరణ్.